జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మేరిగం మురళీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పోనక దేవసేనమ్మ, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, చేవూరు విజయమోహన్ రెడ్డి తదితరులు అతిరథ మహారథులు పాల్గొన్నారు. ఇక్కడికి రావాలని కూర్చున్నాము. నేను మురళీధర్ గారికి, అలాగే స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ గారికి, సీనియర్ వైసీపీ నాయకులు వెల్లసరి గోపాల్ రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి నమస్కారం. ఇక్కడ మీరు మహిళలందరూ కూడా మీరు చూస్తున్న సమాజం వేరు, అధికారులుగా మీరు చూసే సమాజం వేరు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తానంటే, గౌరవ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఏ విధంగా అభిమానిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అభిమానిస్తారు అనేసి ఈ 2 వేళ్ళు నాకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఇప్పుడు 4వ విడత ఆసరా కార్యక్రమానికి మహిళలు ఎంత స్ఫూర్తిదాయకమైన ముందడుగు వేస్తారో నేను చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము తహసీల్దార్గా ఉన్నప్పుడు భూమి లేని నిరుపేదలకి వారు సాగు చేసుకుంటున్న భూమిలో భూమి పట్టాలు ఇవ్వడానికి భూపంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆ భూపంపిణీ కార్యక్రమానికి సంబంధించి స్వయం సహాయక సంఘాల యొక్క పాత్ర నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఒక భార్యాభర్త ఉన్నారు. ఆ భార్యాభర్తకి 4 కుమార్తెలు. ఎప్పుడూ కూడా గడప దాటని కుటుంబం, ఆర్థిక కార్యకలాపాలలో పాలు పంచుకోలేని కుటుంబం. ఒకానొక రోజు భర్త యాక్సిడెంట్ లో చనిపోతాడు. 4 కూతుర్లు ఉన్నారు. 4 కూతుర్లని ఆమె పెంచి పోషించడానికి ఎవరి దగ్గర చేయి చాచలేదు. తాళిబొట్టు కుదవ పెట్టలేదు. పాస్బుక్లు అడగాలని పెట్టలేదు. కానీ ఆమెకు ఒకే ఒక ధైర్యం ఉండేది. ఆ ధైర్యం ఏంటంటే, నేను స్వయం సహాయక సంఘాల గ్రూపులో ఉన్నాను, నా అక్క ఈ సంఘం నాకు కాపాడుతుంది అనేసి. ఆమె యొక్క సమస్యలన్నింటినీ కూడా ఒకరోజు ఇలా గ్రామ సభ జరిగేటప్పుడు ఆ స్వయం సహాయక సంఘాల గ్రూపుల్లో ఉన్న మహిళలను తీసుకొని ఒక అర్జీ రాసుకొని, సమస్యలు రాసుకొని, ఇలా మేము మీటింగ్లో అధికారులు కూర్చున్నప్పుడు మా దగ్గరికి అర్జీ రాసుకొని వచ్చింది. అయ్యా, నేను ఈ అర్జీ నా జీవితాన్ని ఏమైనా మార్చగలుగుతుందా అనేసి ఒక ప్రశ్న వేసింది. ఈ అర్జీ మా జీవితాన్ని ఏమైనా మార్చగలుగుతుందా అనేసి ఒక అర్జీ తీసుకొని వచ్చిన తర్వాత, ఆ అర్జీ చదివిన తర్వాత అప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భూ పంపిణీ అనే కార్యక్రమాన్ని పెట్టిన తర్వాత ఆమెని లబ్ధిదారుగా నేను ఎంపిక చేసిన తర్వాత ఆమెకు 2 ఎకరాల పొలం ఇచ్చారు. ఆ 2 ఎకరాల పొలాన్ని అప్పుడు ఇందిర జలప్రభ అనే కార్యక్రమం కింద 7 ఎకరాల భూమి ఉంటే ఒక బోరు వేయించే కార్యక్రమం. మంచి ఎండాకాలం. ఆ ఎండాకాలంలో బోరు వేస్తే 3 ఇంచులు నీళ్లు పడ్డాయి. ఆ విధంగా భూమి ఇచ్చిన తర్వాత అది బోల్డర్స్, బుషెస్, పొదలతో కూడింది. మనకు ఎన్ఆర్ఈజిఎస్ కింద ఫ్రీగా వాళ్ళే ఉపాధి కూలీ కార్మికులుగా ఆ భూమిని చదువు చేసుకున్న తర్వాత, బోరేసిన తర్వాత నీళ్లు పడితే అగ్రికల్చర్ ఆఫీసర్ని పంపించి ఈ భూమిలో ఏ పంటలు పండుతాయి, ఏ పంటలు పండవు అనేసి భూసార పరీక్ష చేసిన తర్వాత ఈ భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది, ఏ పంటలకు అననుకూలంగా ఉంటుందని చూసిన తర్వాత ఒక చార్ట్ ఇచ్చిన తర్వాత ఆ స్వయం సహాయక సంఘాల గ్రూపులో ఉన్న మహిళ కొన్ని పంటలు, ఈ పంటలు అయితే మాకు తొందరగా సాగు వస్తుంది, ఈ పంటలు లేట్ అవుతుందని ఆలోచించింది. అప్పుడు హార్టికల్చర్ ఆఫీసులో అవన్నీ వచ్చిన తర్వాత వెరిఫై చేశారు. ఏపీ ఎంఐపీ డిపార్ట్మెంట్ వచ్చేసి 100% సబ్సిడీతో వారికి డ్రిప్ మరియు స్ప్రింక్లర్లకు సంబంధించి అవకాశం కల్పించిన తర్వాత ఆర్థిక కార్యకలాపాలలో పాలు పంచుకోలేని మహిళ, ఎప్పుడు గడప దాటని మహిళ ఏ విధమైన పంట ఎంచుకునిందో తెలుసా? కొత్తిమీర పంటను ఎంచుకునింది. అప్పుడు మంచి ఎండాకాలం. ఒక కట్ట దాదాపు 75 రూపాయల నుంచి 100 రూపాయలు ఉండింది. ఆ 75 రూపాయల నుంచి 100 రూపాయలు ఉన్న మహిళ ఈ కొత్తిమీర పంట ఎంచుకుని ఆ పంట 45 రోజుల్లో క్రాప్ వస్తుంది. ఆ 45 రోజుల్లో క్రాప్ వచ్చిన తర్వాత
ఆమె 45 రోజుల్లో ఆ కొత్తిమీర పంటని మదనపల్లి మోటార్స్ అనేసి బస్సు ద్వారా బెంగళూరుకు పంపించి కేవలం 45 రోజుల్లోనే ఆమె 4 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించింది. అది స్వయం సహాయక సంఘం గ్రూప్ యొక్క ధైర్యం అంటే అది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె మళ్ళీ ఒక్క కొత్తిమీర పంటతో ఆపేయలేదు. హార్టికల్చర్ ఆఫీసర్తో మాట్లాడేది, అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడేది. ఏ పంటలు నాకు వెంటనే నాకు క్రాప్ వస్తాయి, నా కుటుంబానికి 4 కుమార్తెలు ఉన్నారు, ఆ 4 కుమార్తెలు కూడా నేను మంచి ఉద్యోగస్తులుగా చూడాలని ఎప్పుడు ఆ తల్లి కలలు కనేది. ఆ విధంగా ఆ మహిళ ఎండాకాలంలో ఏ విధమైన సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయంలో ఉన్న మెలకువలను నేర్చుకుని ఆమె కర్బూజా కానీ లేకపోతే కొన్ని నైట్రోజన్ పునఃస్థాపితమయ్యే కొన్ని పంటలు కానీ అవన్నీ వేసి అలసంద కానీ ఉలవలు కానీ రెయిన్ఫెడ్ పంట మార్చి వేసేది. అంతర పంటలుగా అంటే పంట ఒకటే తీసుకోకుండా నత్రజని స్థాపితమైన పంటలతో పాటు హార్టికల్చర్ క్రాప్స్ వేసుకుంటూ కూరగాయలు పండ్లు పండిస్తూ ఆమెకు వెంటనే ఒక 30 రోజుల నుంచి దీర్ఘకాలికంగా వ్యవసాయ ఆదాయం వచ్చే పంటలు వేసుకుంటూ ఆమె ఆదర్శవంతమైన మహిళా రైతుగా ఆవిర్భవించింది. ఆ స్వయం సహాయ ఆమెని వీళ్ళు స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది స్వయం సహాయక బృందాలంతా కూడా వ్యవసాయము లాభసాటిగా మార్చుకునేది నేను వాయిల్పల్లిలో చూడడం జరిగింది. అప్పుడు దాదాపు 120 నుంచి 160 బోర్లు వేసి ఇప్పుడు అందరూ నన్ను అడుగుతూ ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మీరు చేసిన సర్వేలో దాదాపు 6574 ఎకరాలకు సైన్ పెట్టాను, సిగ్నేచర్ చేశాను. అంటే ఇంతమంది మహిళల పేరు మీద రాజశేఖర్ రెడ్డి గారు మహిళలు ఎందుకు గౌరవిస్తారంటే మహిళలకు తెలుసు. అంటే జెంట్స్ పైన ఆ భూమి పట్టా ఇస్తే ఎక్కడైనా అరమానం పెడతారేమో, ఎక్కడైనా అమ్మకం చేస్తారేమో అనేసి మహిళల పేరు మీద పెట్టి వాటికి లోన్స్ ఇప్పించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే తండ్రి బాటలో తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే నాకు తెలిసినంత వరకు ఈ 32,000 ఇంటి పట్టాల మీద సంతకం పెట్టాయి. 32,000 ఇంటి పట్టాల మీద. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి నవరత్నాలు పేదలందరికీ అనే కార్యక్రమంలో భాగంగా ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో అధికారులుగా మేము భాగస్వాములు అయ్యాం. మేము బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చాము, అత్యంత పేదరికాన్ని అనుభవించాము. ఆ పేదరికాన్ని అనుభవించి వాళ్ళకొక సామాజిక భద్రత కావాలనేసి ఆశించే అధికారులుగా మేము ఉన్నప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేయడంలో వారికి సంబంధించి సోషల్ సెక్యూరిటీ వాళ్ళకి కల్పించాలన్న ఉద్దేశంతో దాదాపు 32,000 మందిని ఎంపిక చేసి 641 కోట్ల రూపాయలకు సంబంధించి వాటి రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి 32,000 ఇంటి పట్టాలు ఇచ్చిన తర్వాత ఈ స్వయం సహాయక సంఘాల గ్రూపులకు సంబంధించి దాదాపు 3 నెలల పాటు నేను టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. 3 నెలల టెలికాన్ఫరెన్స్. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పెద్ద లేఅవుట్లు ఎక్కడైనా ఉన్నాయంటే ఒకటి వాయిల్పాడులో ఉన్నాయి, 2 చంద్రగిరిలో ఉన్నాయి. ఆ 2 లేఅవుట్లు నేనే వేశానని గర్వంగా నేను ఎప్పుడు చెప్పుకుంటుంటాను. ఇప్పుడు చంద్రగిరిలో అయితే 9,000 లేఅవుట్ ఇళ్ల పట్టాలున్న ఒక లేఅవుట్, 8,001, 6,001. ఈ 3 లేఅవుట్లు చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక్కడ స్వయం సహాయక సంఘ గ్రూపులు ఏంటంటే వాటికి సంబంధించిన లోన్స్ ఎవరైతే స్థానికంగా ఉంటూ స్వయం సహాయక బృందాలలో లేని వాళ్ళని బృందాలలో చేర్పించడం, వాటి బృందాలను యాక్టివేట్ చేయించడం, వాళ్ళని డెఫిసిట్ లేకుండా చేయించడం, సక్రమంగా లోన్లు కట్టించే విధంగా చూడడం, ఆ బ్యాంకర్స్ నుంచి లోన్లు ఎక్కువ మోతాదులో మనం ఇప్పించుకునే విధంగా చూడడం, ఆ డబ్బులన్నింటినీ కూడా మనకు నవరత్నాలు పేదలందరికీ భాగంగా 1,80,000తో పాటు ప్రభుత్వం ఇచ్చే 1,80,000తో పాటు ఇక్కడ స్వయం సహాయక సంఘాల నుంచి వచ్చే డబ్బుల్ని కూడా దాదాపు 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు కూడా ఇప్పించి దాదాపు 80% కంప్లీట్ అయ్యే విధంగా చూడడంలో ఈ స్వయం సహాయక సంఘాల యొక్క గొప్పతనాన్ని, విజయాన్ని మేము చూసాము. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు నేను చెప్తుంటాను, మనుషులు ఆరోగ్యంగా మీకు కనపడచ్చు, మంచి ఫంక్షన్లో కనపడచ్చు, కానీ ఒక భార్యాభర్త ఎప్పుడైనా పెళ్లి చేసుకున్న తర్వాత 7 సంవత్సరాల లోపల భార్య చనిపోతే ఆమె కిరోసిన్ పోసుకొని చనిపోయిందా లేకపోతే పెట్రోల్ పోసుకొని చనిపోయిందా, ఆ బాధలన్నిటినీ కూడా తర్వాత ఎగ్జిబిషన్, ఎన్కౌంటర్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక మనిషి ఏ పరిస్థితుల్లో ఉండకూడదో ఆ పరిస్థితుల్లో మనుషులు చూసినప్పుడు
మనసు అనేది చెల్లించిపోతుంది. ఆ చెల్లించిపోయినప్పుడు దాని వెనకాల ఉన్న కష్టాలు, నష్టాలు, వాటి యొక్క ఆర్థిక సమస్యలు, వాటికి పరిష్కారానికి మన రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరినీ కూడా, మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి పథకాన్ని కూడా మహిళలకు అనుసంధానం చేసి స్వయం సహాయక సంఘాల గ్రూపుల్ని పరిపుష్టం చేసి ఆ స్వయం సహాయక సంఘాలందరూ కూడా మేము మా తలసరి ఆదాయం పెరిగింది, మా జీవన ప్రమాణాలు పెరిగాయి, అదే విధంగా మేము ఈ జీవన ప్రమాణాలు పెరిగిన తర్వాత మా పిల్లలందరినీ కూడా బాగా చదివించుకుని మంచి ఉన్నత విలువలు కలిగిన అధికారులుగా మేము తీర్చిదిద్దాలని అనేక స్వయం సహాయక సంఘ గ్రూపుల్లో కూడా 1% మంది హాజరైతే ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని విచారించినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మేము డిగ్రీ చదివాము, మేము MBBS చేశాము, మేము ఇంజనీరింగ్ చదువులు చదివాము, మేము స్వయం సహాయక సంఘ గ్రూపుల్లో మా తల్లులు ఉన్నారనేసి గర్వంగా చెప్తూ వాళ్ళ యొక్క సామాజిక, ఆర్థిక, తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు పెరగడంలో స్వయం సహాయక సంఘ గ్రూపులు ఉన్నాయని తెలియజేస్తూ నిజంగా ఎత్త నార్యస్సు పూజ్యంతే రమంతే తత్వ దేవత అన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అనేసి మనకు నానుడి ఉంది. ఆ నానుడిని సాకారం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అధికారిగా ఈ ఆసరా కార్యక్రమంలో నా 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పి మీలో స్ఫూర్తి నింపడానికి ఈ ఎగ్జాంపుల్స్ ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ ఈ అధికారం ఇచ్చిన ఈ సభకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అందరూ ఇప్పటిదాకా మనం అందరూ చూస్తున్న మన ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడుకుంటా కొద్దిగా మంత్రులుగా మరి పనిచేస్తున్నటువంటి వేదిక ఉన్న ప్రతి ఒక్క మహిళకు సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. పెద్దలంతా అన్ని విషయాలు మీకు వివరించారు. కరెక్ట్ టైం వచ్చింది. గుణవంతుడైన పాలకులుంటే ఏ రకంగా పేదరికాన్ని సమూలంగా కంట్రోల్ చేస్తూ ఏ రకంగా వెలుగులోకి తీసుకొస్తారో మీ అనుభవపూర్వకంగా మీకు అర్థమై ఉంటుంది. మీరు వేరేది వేసుకోండి మంచి మనసుతో. గతంలో ఎలక్షన్ టైంలో మాత్రమే మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనే ఒక బిస్కెట్ వేశారు. బిస్కెట్ తోనే ఆయన ఆశీర్వదిస్తారని భ్రమపడ్డారు. విజ్ఞతలైనటువంటి మహిళలందరూ గొప్ప గుణపాఠం చెప్పారు. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా తిరిగారు. తను పరిపాలించే రాష్ట్రాన్ని సమూలంగా తిరిగారు. అన్ని గ్రామాలు తిరిగారు. ముఖ్యంగా మన గూడూరుకు వచ్చినప్పుడు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఎంతో గొప్పగా జరిగింది. గూడూరు మీరందరూ ఆశీర్వదించారు. ఆయన నడుచుకుంటూ పోతుంటే చాలా మంది అక్క చెల్లెమ్మలు మరి పొదుపు మహిళలు ఇబ్బంది పడి పొదుపు సాగించలేకపోతున్నాం సార్, కొనసాగించలేకపోతున్నాం, అప్పులు పాలైపోయాం, కుటుంబాన్ని లాక్కొని రాలేకపోతున్నాం, ఇంక ఏం పొదుపు కడతామని ఆయనకి మొరపెట్టుకోవడం జరిగింది. పక్కన పెద్దల గోపాలని అంతా కూడా ఆయనతో పాదయాత్రలో ఉన్నాం. ఆయన మనసున్న మహారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు గొప్పగా ఆలోచించాడు. ప్రభుత్వం విధి అంటే, ప్రభుత్వం అంటే పేదల్ని అర్థం చేసుకొని పేదల్ని కాపాడమే కదా అనే గుణమున్న వ్యక్తి కాబట్టి గొప్పగా ఆలోచించాడు. ఆ ఆలోచన భాగాల్లోనే తను ప్రకటించినటువంటి నవరత్నాల్లో ఏ రకంగా నేను అధికారంకి వస్తే ఇది చేస్తాను అని ముందుగా ప్రకటించారు. దాంట్లో మరి పొదుపు మరి మహిళలందరినీ కూడా ఆదుకుంటాను, ఒక ఆసరా అనే కార్యక్రమం ద్వారా ఆ రోజు ఏప్రిల్లో ఉన్నటువంటి అప్పులు కటాఫ్గా తీసుకొని ఆ అప్పంతా ప్రభుత్వం తరఫున ఒక అన్నదమ్ముడిగా, ఒక బిడ్డగా, ఒక మేనమామగా, ఒక తనయుడుగా నేను ఆదుకుంటానని చెప్పి మాటిచ్చి ఇంటిలో బిడ్డలాగా ఆయన చెప్పిన ప్రకారం ఇంచుమించు 29,000 కోట్ల రూపాయలు అసామాసిగా
ప్రతిపక్షం అంతా విమర్శించింది. ఇన్ని వేల కోట్లు అభివృద్ధి కుంటుపడిపోతుందని మాట్లాడారు. కానీ పేదరికం అనేది ఒక జబ్బుతో సమానం. ఆ పేదరికం మా అక్క చెల్లెమ్మలకు ఇబ్బంది పెడుతుంది. ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి కుటుంబాలకు శాపనాలు చుట్టుకుంటుందని మొక్కలోని పట్టుదలతో ఖచ్చితంగా నేను ఆదుకొని తీర్తానని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 29,000 కోట్లు కంప్లీట్ చేశారు చెప్పిన మాట ప్రకారం. మీ అందరూ తెలుసు, నేను చెప్పేది సత్యాలే. ఈరోజు 5 కోట్ల పైచీలకు మీ అకౌంట్లో పడబోతుంది. ఎవరికుందో అంత మనస్తత్వం వేరేది వేసుకోండి. మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా మిమ్మల్ని ఆదుకున్నాడో ఒక్కసారి మీరు బేరేజ్ వేసుకోండి. ఒక ఆసరా ప్రోగ్రామే చెప్పారు, కానీ మళ్ళా చేయూత అనే ఒక నిజమైన చేయూతలాగా మీ అందరికీ 45 ఏళ్లు దాటిన వాళ్ళందరూ కూడా 18,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ మిమ్మల్ని ఆర్థికంగా ఎంత ఆదుకుంటున్నాడో మీరు మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించాను. అదే రకంగా 0 వడ్డీ కానివ్వండి గొప్పగా ఆదుకుంటున్నారు. పేరు ఒక పథకమే, 9 పథకాలు నవరత్నాలేనే, కానీ 25 సంక్షేమ ఫలాలు మీ అందరికీ మీ అకౌంట్లో డైరెక్ట్ గా ఎలాంటి అవినీతి లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్లో పడే విధంగా గుణవంతుడు కాబట్టి చేయగలిగారని నేను మనవి చేస్తున్నాను. పేదలనే నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా మహిళలను నమ్ముకున్నారు. మీరు గమనించండి, ఏది చెప్పిన ప్రకారం చేశారు. మహిళా సాధికారతను మాట్లాడారు గొప్పగా. అన్నిట్లో కూడా మార్కెటింగ్ కమిటీలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, ఎక్కడ కూడా మహిళలందరూ ప్రాతినిధ్యం వహించే విధంగా మళ్ళీ మహిళా సాధికారత గురించి చెప్పి తన విలువలు కాపాడుకున్నారు. నాకు చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో కూడినటువంటి రాజకీయం నడిపారు. ఆ రోజు తండ్రి చనిపోయినప్పుడు వేలాది మంది మల్ల కాలువలు ఆయనకి అండగా నిలబడ్డారు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు, ఇంత పెద్దగా జగనంత కుటుంబం తండ్రి గారు నాకు ఇచ్చారు, ఈ కుటుంబంలో ఒకటిగా నేను పరిపాలన సాగించాలి, రాజకీయాల్లోకి రావాలని చెప్పి మరి గొప్పగా ఆలోచించి ఎంత ఇబ్బంది పడ్డాడో మీకు తెలుసు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత కుట్రలు స్టార్ట్ అయినాయి, జైల్లో పెట్టారు. మొక్కలోని ధైర్యంతో ఎన్నో కుట్రలు కుతంత్రాలు, పట్టాలు ఇవ్వాలంటే కూడా కుతంత్రాలు, కోర్టుకు వెళ్తారు చేస్తారు. అయినా ఒకటే ఒకటి ధైర్యం, ఒకటే ఎజెండా, పేదల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే అజెండాలో ముందుకెళ్తున్నారు. దానికి తగ్గట్టుగా మీరందరూ ఆశీర్వదించారు. 151 సీటు ఆయనకి గొప్పగా ఆశీర్వదించి మేమంతా మీ అండగా ఉన్నామన్న వాతావరణాన్ని మీరు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మరి అదేవిధంగా వేరే వేసుకునే సమయం వచ్చింది. ఇప్పుడు మీ అందరి మీద ఆశలు పెట్టుకున్నాడు, నమ్మకం పెట్టుకున్నాడు. ఒక మంచి వ్యవస్థను మీకు ఏర్పాటు చేశారు. నేను ఒకటి ఆయన పరిపాలనలో మీకు ఉపయోగపడే ఉదాహరణ, మీకు మనసుండి చూసినటువంటి ఉదాహరణ చెప్తున్నాను. మీరు చూసుంటారు, గతంలో అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడం అనేది ఒక జన్మభూమి అని కమిటీ పెట్టి 3 అందరినీ పిలిచేవాళ్ళు. కాళ్ళు చేతులు పక్షవాతం ఉన్న వాళ్ళు కూడా మళ్ళా పోకపోతే మళ్ళా పెన్షన్ పోతుందేమని కాళ్ళు చేయకూడదు తీసుకొని నేర్చుకుంటూ మరి ఎక్కడ అందుబాటులో ఉండే చిన్నపాటి వాహనాలను బంధువులను ఆసరాగా తీసుకొని అక్కడ పోయి 2 గంటలకు పోతే 11 గంటలంటే 3 గంటలకు 4 గంటలకు అన్నం లేకుండా ఏదో ప్రభుత్వం భిక్ష ఇచ్చే విధంగా వాతావరణం ఆ రోజు ఉండింది. మరి ఈ రోజు గమనించండి, ఈ రోజు అంత గొప్పగా ఉంది వాతావరణం. ఒక బాధ్యత కలిగిన పౌరుడుగా, నవ యువకుడుగా ఈ రోజు అవ్వాతాతల్ని గమనించుకుంటూ పెద్దలు చెప్పినట్టుగా తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి మరి పెన్షన్ వాళ్ళ ఇంటికి చేర్చి ఒక నమస్కారం పెట్టేస్తున్నాడంటే పరిపాలకుడికి ఎంత గుణవంతుడో మీరు ఆలోచించండి. మొక్కుబడిగా రాజకీయాలు జరిగాయి, మొక్కుబడి వాతావరణం గతంలో జరిగింది. ఈ రోజు ఒక బాధ్యత కూడిన విలువలతో కూడినటువంటి రాజకీయం జరుగుతూ ఉంది. అందుకే మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆ బిడ్డని ఆశీర్వదించండి. ఇంకా ఒక విషయం మీకు చెప్తున్నాను. ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వర్షాలు పడతాయంటే ముఖ్యంగా మహిళ శ్రీమూర్తి ఎక్కడ గౌరవించబడుతుందో భారతంలో ఉంది. భారతంలో రాసి పెట్టారు, పంచపాండవులు ఎక్కడుంటే అక్కడ వర్షం పడుతుంది. అదే గుర్తు అని చెప్పి ఒక మహామేధావి చెప్పారు. వాళ్ళని
అరణ్యవాసం నుంచి మరి ఇంకొక వాతావరణంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారని కనిపెట్టాలన్నప్పుడు ఒకటే గుర్తింపు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడతాయి. కారణం ఏంటంటే మహిళలను గౌరవిస్తారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మహిళలందరినీ హక్కులు తెచ్చుకున్నారు కాబట్టి, పేదలందరినీ హక్కులు తెచ్చుకున్నారు కాబట్టి ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎందుకు పడు? కారణం మోసాలు. ప్రభుత్వమే కంచె చేయవలసిన విధంగా ప్రభుత్వమే మన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని మన రాజధానిలో ప్రయత్నం చేశారు. బంగారం పండే పొలాలవి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే ప్రకృతి మరి ఏ రకంగా సహకరిస్తుంది? మరి ఫలాభావంలో నేను కొన్ని విషయాలు మీకు మనవి చేసుకుంటున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడగొట్టి కష్టకాలంలో ఆయనకి మరి బాధ్యతలు ఇచ్చారు. అయినా సంక్షేమం మన ఆసరా 4వ విడతల కార్యక్రమం చెక్కు మనము గౌరవ ఎమ్మెల్సీ చేతుల మీదుగా తీసుకోబోతున్నాము. ప్రపంచ చరిత్రలోనే గొప్పగా ఆ పథకం మరి ఊరు పోటీ లేని విధంగా, ఏ రాష్ట్రం కూడా పోటీ లేని విధంగా ఉంది. ప్రభుత్వానికి అందరూ ఒకటే అనే విధంగా ఈరోజు సర్వీస్ చేయడం జరుగుతుంది. మరి తొందరలోనే 3వ తేదీన మేనిఫెస్టో పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగిస్తారు. ఇంకా మంచి పథకాలు రాష్ట్రం ఇప్పుడే కొద్దిగా కోట్లన్నీ తయారై కొద్దిగా ఇన్కమ్ చూడడానికి వాతావరణం అడుగులేస్తుంది. మొక్కలోని పద్ధతులతో కరోనా లాంటి భూతంలో కూడా వచ్చి ఇబ్బంది పెట్టా కూడా చెప్పిన ప్రకారం కమిషన్ గా ఏ పథకం ఏ టైంలో వేయాలో టైం టేబుల్ ప్రకారం వేసినటువంటి యోగులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే రకమైన వాతావరణంలో ఈరోజు ఇవన్నీ పథకాలతో పాటు రేపు మేనిఫెస్టోలో ఇంకా గొప్ప పథకాలు రాబోతున్నాయి. మీరు ఒక్కసారి వేరే చేసుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ పథకాలన్నీ ఉంటాయి, మళ్ళా మెరుగైన పథకాలు వస్తాయి. చంద్రబాబు గారు వస్తే మోసపు మాటలు తప్ప ఒక్క పథకం కూడా చేసింది లేదు. ఇంతకుముందు చెప్పాడు, వాగ్దానాలు చేశాడు, ఎన్ని నెరవేర్చాడో మీ అందరూ తెలుసు. ఆ రోజు మీరు మరి ఏ కూడా లోన్లు కట్టొద్దని రైతులు చెప్పారు. మరి ఆ మహిళలకంతా మీ బంగారం తిరిగి వస్తుందని చెప్పాడు. మాట నిలబెట్టుకోలేదు. మాట నిలబెట్టుకున్న యోధుడు, మనసున్న యోధుడు, మీ బిడ్డలను కూడా మరి గొప్పగా చదివించాలి. ఈ రోజు పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం ఉంటే తప్ప ప్రపంచంలో పోటీ ప్రపంచంలో ముందుకు పోలేరని సుదీర్ఘంగా ఆలోచించి వివేకంగా ఆలోచించి ఇంగ్లీష్ మీడియం పెడుతూ మీరు కూడా ఆలోచించిన విధంగా మీ బిడ్డలకి బూట్లు, వాటికి మంచి కంపెనీ లేసులు కూడా మరి ఏర్పాటు చేసే గుణవంతం ఎంపిక చేసుకుంటారు. గుణము లేని ప్రకృతి వ్యతిరేకమైనటువంటి వారిని ఎంపిక చేసుకుంటారు. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. రాష్ట్రం ఇప్పుడే వీరితో కుదుట పడతా ఉంది. ఇంకొక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా పరిపాలనే తప్ప, పేదలే తప్ప ఇంకొక రకమైన ఆలోచన లేనటువంటి మనిషి. ఈరోజు మీ ఇంట్లో బిడ్డలాగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయన ఆశీర్వదించిన వాడిగా నేను కూడా మీకు మాటిస్తున్నాను. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. నమ్మక ద్రోహం చేయను. విలువలతో కూడినటువంటి రాజకీయాలు మీకు అందరికీ అందిస్తాను. పిలిచే పలికే వ్యక్తిగా మీ అందరికీ మాటిస్తూ నన్ను గొప్పగా ఆశీర్వదించినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఇక్కడ వీడియోని మనం ఆయన గిఫ్ట్ గా ఇద్దాం. మంచి మెజార్టీతో మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఆయన నియమించిన వ్యక్తిగా నన్ను కూడా మీరందరూ గొప్పగా ఆశీర్వదించాలని మీరు మమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంట్లో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జగనన్నకి ఎందుకు పడాలి మన తప్పట్లో? ఇప్పుడు మన సమాఖ్య లీడర్లు మీ అందరి తరఫున చెక్కులు తీసుకుంటామన్నారు. ఈ రోజు నుంచి మీ అకౌంట్కి జమ కావడం జరుగుతుంది. మా వాళ్ళకి మన సమాఖ్య తరఫున 5 కోట్లు, అలాగే నాకు చెక్కు ఇచ్చినందుకు గాను మా సభ్యులు కొద్దిసేపు చూడండి. అందరూ కూడా మీ అందరి తరఫున కూడా ఇక్కడ
అందరూ పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. లబ్ధిదారులు కొంతమంది స్వచ్ఛందంగా కొంతమంది రంగమా పాలాభిషేకం చేయడానికి